హలో నమస్తే వెల్కమ్ టు నేషనల్ న్యూస్. ఈరోజు మన నేషనల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్కి సంబంధించి మనకు క్లియర్గా అర్థమైతే టార్గెటెడ్ సిస్టమాటిక్ అటాక్ జరుగుతున్నట్టుగా అయితే మనకైతే 100% అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రీథింక్ చేయాలి. ది వే దే ఆర్ అడ్మినిస్టరింగ్, ది వే దే ఆర్ యూజింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టార్గెటెడ్ అటాక్ అండ్ వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా వాళ్ళు ఆలోచించాలి దీని మీద. ఎందుకంటే ఇది ద లార్జ్ ఎక్స్టెంట్లో చాలా వరకు ప్రమాదం వచ్చేది. గతంలో ఇంతకుముందు ఈ పోలీస్ వాళ్ళు రాజకీయ నాయకులకి సహాయం చేసేవాళ్ళు క్రిమినల్స్ని తప్పించడానికని ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద కేసుల్లో, అంటే ఎవరో ముఖ్యమంత్రి కుమారుడు ఎవరో ఒక మర్డర్ చేస్తే మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యాడు ముఖ్యమంత్రి కుమారుడు, లేదంటే ఒక మినిస్టర్ కుమారుడు మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే బయట అంతర్గతంగా లోపల అతన్ని సేవ్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఆరోపణలు ఉండేవి. విక్టిమ్స్ బయటకు వచ్చి పోలీసులు వాళ్ళని సేవ్ చేశారని చెప్పేవాళ్ళు. ఇది ఎక్కడో లోపల బహిరంగంగా కాదు, బహిరంగంగా లేదంటే చట్ట ప్రకారం వెళ్తున్నామని చెప్పేవాళ్ళు. ఓకే, పెద్ద పెద్ద స్కాములు చేసినటువంటి మినిస్టర్లు, ముఖ్యమంత్రులని వాళ్ళని పోలీసులు సేవ్ చేసేవాళ్ళు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు సేవ్ చేసేవాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే అనేటువంటి ఆరోపణలు ఉండేవి. ఎవరో మినిస్టర్ కుమారుడు ఎవరో ఎక్కడో పబ్బులోనో బారులోనో లేదంటే ఎవరినో అమ్మాయిని ఏడిపించినప్పుడు ఆ కేసులు వచ్చినప్పుడు మినిస్టర్ కొడుకు రాబాయి ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి అంటే తప్పించండి అంటే అంతర్గతంగా లోకల్కి అయితే పెట్టి కేసులు పెట్టేసి లోపలికి సేవ్ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి బంధువుల్ని, మినిస్టర్ బంధువుల్ని సేవ్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద మెసాకర్లు జరిగినప్పుడు చుండూరు ఊచకోత లాంటివి, లేదంటే కారంచేడు ఊచకోతలు లాంటివి, అట్లాంటి అట్రాసిటీస్ జరిగినప్పుడు అరే ఇది పెద్ద కులాలు ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళని తప్పించడానికి పోలీసులు ఒక రకంగా పనిచేసి ఉంటే వాళ్ళని ఆరోపణలు అవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద కేసుల్లో కూడా అంతర్గతంగా బయటికి రాకుండా లోపల జరిగేవి. ఇదేంటంటే పబ్లిక్గా బహిరంగంగా వచ్చేసి ఇప్పుడు పబ్లిక్గా బహిరంగంగా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రాజకీయ నాయకులకి ఫేవరబుల్గా పనిచేస్తున్నాయని చెప్పేసి భయంకరమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ టైంలో గవర్నమెంట్ రీథింక్ చేయకపోతే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు రీథింక్ చేయకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ది పబ్లిక్ ఒపీనియన్ అండ్ ది గవర్నమెంట్స్. ఓకే, గతంలో చాలా కష్టపడేవాళ్ళు. ఇది కూడా పోలీసులు హెల్ప్ చేశారు క్రిమినల్స్ని తప్పించుకోవడానికి అని ఇప్పుడు నిరూపించడానికి కష్టపడేవాళ్ళు విక్టిమ్స్. ఇప్పుడు పెద్ద కష్టం అవసరం లేదు, డైరెక్ట్గా అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేది డైరెక్ట్గా అర్థమవుతుంది కదా. సర్పంచ్ దగ్గర నుండి చీఫ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది మా గవర్నమెంటే, పోలీసులు మేము చెప్పినట్టు వింటారని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. సర్పంచ్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు. ఓకే, అపోజిషన్ వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే అపోజిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తాను, నేను మీకు ఎవరో వేటాడతానని చెప్తున్నాడు అపోజిషన్ లీడర్. అంటే అర్థం ఏంటంటే దిస్ బికేమ్ ఎన్ ఎలక్టోరల్ ప్రామిస్, ఏ వైలెన్స్ బికేమ్ ఎన్ ఎలక్టోరల్ ప్రామిస్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గివింగ్ ఎన్ ఎలక్టోరల్ ప్రామిస్ దట్ ఇఫ్ ఐ కమ్ టు పవర్ ఐ విల్ టేక్ రివెంజ్. ఇది మనం ఏ స్థాయికి వచ్చామంటే నేను అధికారంలోకి వస్తే నీ అంతు తేలుస్తానే స్థాయికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాము. ఇదంతా కూడా ఇది రాష్ట్రానికి మంచిది కాదని నేనైతే అనుకుంటున్నాను. ది గవర్నమెంట్ మస్ట్ థింక్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇదంటే గతంలో నిన్న పులివెందులో జరిగిన దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు డైరెక్ట్గా. ఇదంతా కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి పోలీసులు హెల్ప్ చేస్తారు, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి పోలీసులు హెల్ప్ చేస్తారు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వెరీ కామన్ థింగ్ అన్నట్టుగా పోలీసులు మాట్లాడతారు పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు. అండ్ దెన్ ఇట్ హ్యాస్ అ లార్జర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. పబ్లిక్ ప్రజలకి అర్థమైపోతుంది ఇది అరే సంథింగ్ ఈజ్ వన్ సైడెడ్ అటాక్స్ ఆర్ గోయింగ్ అనేది. ఓకే, చంపేసే వ్యక్తి డైరెక్ట్గా చెప్తున్నాడు ఇది నా గవర్నమెంట్ కూడా చంపేసినప్పుడు. వినుకొండలో డైరెక్ట్గా పబ్లిక్లీ చంపేసినటువంటి ఒక వ్యక్తి అధికారంలోకి రాగానే నా ప్రభుత్వం వచ్చిందని అని చెప్పేసి నడి రోడ్డు మీద నరికేసి అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అనేది మీకు లైసెన్స్ అటాక్ చేయడానికి లైసెన్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ అట్ ద లార్జ్ ఎక్స్టెంట్ ద సొసైటల్ హెరాస్మెంట్, సొసైటల్ అట్రాసిటీస్ గురైంది. ఎంటైర్ సొసైటీ అట్రాసిటీకి గురైంది. ఈ పొలిటికల్ ఏమంటారు రివెంజ్ తీర్చుకుంటూ పోతూ ఉంటాయి అనేది మా యొక్క ఉద్దేశం. ఇంటెన్షనల్ అటాక్ అనేది జరిగింది. ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి చరిత్ర మొత్తం చూస్తే కూడా అటాక్స్ మొత్తం వైఎస్ఆర్సీపీ మీద జరిగాయి. మెజారిటీ మొత్తం అంటలా
మెజారిటీ వైఎస్ఆర్సీపీ మీద జరిగాయి. కేసులు కూడా ఎక్కువ వైఎస్ఆర్సీపీ మీద పెట్టరు. ఇది ఫండమెంటల్ పబ్లిక్ అర్థమవుతుంది కదా. అక్కడ బంగారప్ప గారి దగ్గర నుంచి మొదలైంది. ఆయన ఇంటికి వెళ్ళారు, రాళ్ళు వేశారు, ఏమంటారు, కారు తగలబెట్టారు. ఆ తర్వాత వినుకొండలో హత్య జరిగింది. ఆ తర్వాత పేరు నాని గారు లాంటి వాళ్ళ మీద అటాక్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద కొంతమంది కార్యకర్తల మీద కొంతమంది లోకల్గా మర్డర్లు జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలు మొదలెట్టిన తర్వాత ఫస్ట్ అక్కడ ఏదో హెలికాప్టర్ దగ్గర గొడవైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో గొడవైంది, రాళ్ళు ఇసురుకున్నారు. ఆ తర్వాత సత్తెనపల్లి వెళ్తే అక్కడ కారు కింద పడ్డాడు. ఆ తర్వాత వేరే దగ్గరికి వెళ్తే అక్కడ గొంతులు దోవి రానికుండా చేశారని. ఇప్పుడు పులివెందుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, గతంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో పబ్లిక్గా బస్ అద్దాలు పగలగొట్టి జనాన్ని తీసుకొని పోయి వాళ్ళు కిడ్నాప్ చేసి ఎలక్షన్స్కి ఇవన్నీ కూడా క్రైమ్ కాదా? ఇవంతా అట్రాసిటీ కాదు. ఇదంతా కూడా ఒక క్రైమ్ రిలేటెడే కదా. ఇవన్నీ కూడా ఎలక్టోరల్ క్రైమ్. ఇదంతా జరుగుతున్నప్పుడు పబ్లిక్కి అర్థమవుతూ ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్. దే మస్ట్ రీథింక్ ఆన్ ది వే దే ఆర్ గోయింగ్ ఇన్ టు ది అడ్మినిస్ట్రేషన్. అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని సప్రెస్ చేశారు. నాకు తెలిసిన వరకు ఇది ఇంత లేదు కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంత హెరాస్మెంట్ అయితే లేదు కదండి. ఒకవేళ అంతర్గతంగా ఒకవేళ లోపల జరిగిపోయిందేమో, బట్ పబ్లిక్ అపీరెన్స్కి మాత్రం ఇది కళ్ళకి అంత కట్టినట్టు కనిపిస్తుంది. ఇది కళ్ళకి కంతలు కట్టినట్టు కనిపిస్తుంది. ఇదంతా వన్ సైడెడ్ అటాక్ జరుగుతుంది అని. ఇప్పుడు నేను పులివెందుల్లో కూడా అదే కదా జరిగింది. ఓకే, ఇదంతా కూడా జనరల్ కేసెస్ మీద పడతాయి. జనరల్ కేసెస్ మీద పడతాయి అంటే జనరల్ కేసెస్ మీద అంటే ఇదిగోండి, టీడీపీ కార్యకర్త ఇంట్లో భార్యను హింసించాడు అనుకోండి, ఆ టక్కున వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. ఏమంటే మా ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, ఎవరంటే అతను తీసుకురండి సార్, మన టీడీపీ కార్యకర్త సార్ అంటే, అవునా సరే ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతోటి అని చెప్పి అతను వదిలేస్తే డొమెస్టిక్ వైలెన్స్, రైట్? మే నాట్ బి పొలిటికల్ అటాక్, బట్ ఇట్స్ డొమెస్టిక్ వైలెన్స్. అంటే మీరు ఏం నేర్పిస్తున్నారు అని అంటున్నాను. ఇఫ్ యూ టీచ్ అండ్ ఇఫ్ యూ గివ్ ఏ గైడ్లైన్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మన కార్యకర్తలు వస్తే మీరు కేసులు పెట్టకాకండి అని అంటే, అది డొమెస్టిక్ వైలెన్స్లో కూడా తప్పించే అవకాశం ఉంది కదా. భార్యను కొట్టాడు, హింసిస్తున్నాడు భార్యని, అక్కడ కూడా తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే ఎక్కడో వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఆస్తులు గొడవలతో అన్నలు కొడుతున్నాడు, లేదంటే ఒక ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, లేదంటే తల్లిదండ్రులు హింసిస్తున్నాడు, లేదంటే ముసలికి అన్నం పెట్టుకుని వదిలేస్తున్నాడు, అక్కడ కూడా తప్పించుకుంటారు కదా క్రిమినల్స్. ఇప్పుడు ఈ వన్స్ యూ గివెన్ డైరెక్షన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్, once you are given direction to the Department of Police that చూసి ఉన్నట్టుగా ఉండండి మన కార్యకర్తలు అయితే అన్నప్పుడు, వాడు డొమెస్టిక్ క్రైమ్ సొసైటల్ క్రైమ్ మొత్తంలో తప్పించుకుంటాడు, ఒక పొలిటికల్ క్రైమే కాకుండా. లార్జ్ ఎక్స్టెంట్లో ఇది చాలా ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉందని నేనైతే భావిస్తున్నాను. దిస్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్లీ యూజింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నా ఉద్దేశం. ఒకసారి రీథింక్ చేయాలి వాళ్ళు, ఎందుకంటే ఇది అల్టిమేట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. అల్టిమేట్లీ పబ్లిక్లో అవుట్ బస్ట్ వచ్చినప్పుడు ఇదేంద్ర ఇంత అరాచకం అని అన్నప్పుడు మీకు వ్యతిరేకంగా మారుతారు ప్రజలు వ్యతిరేకంగా మారుతారు. ఆ రోజుకి ఏదో సెంటిమెంట్ పెట్టుకొని వచ్చేసి మళ్ళీ ఏదో మీరు ఏ ప్రామిస్లు చేస్తా అంటే అన్నిసార్లు పడరు. ఒకసారి ముఖ్యంగా మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు this will be major problem for the government that anti-incumbents will be building up day by day. You need to be very careful on this. Okay, Jagannath Reddy is going పబ్లిక్లోకి వెళ్తున్నాడు అంటే మీరు అడ్డుకోలేరు అతన్ని. ఇప్పుడు అది ఏ కారణం చేత ఆయనకి ఇప్పుడు జగన్ గారు ఎందుకు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ఎందుకు మేబీ కార్యకర్తలను ఉత్సాహం తీసుకురావడానికి, లేదంటే కార్యకర్తలు డౌన్ అయ్యేటువంటి వాళ్ళని లేపడానికి వెళ్తున్నారా, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఈయన ఊరికే ఏమంటారు బల ప్రదర్శన చేసి అవన్నీ ఢిల్లీకి పంపించి మోడీ గారిని ఇంప్రెస్ చేసి ఎన్డీఏలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడని వీళ్ళు చేసేటువంటి ఆరోపణ ఏ రీజన్ అయినా సరే, ఏ కారణమైనా సరే, హీ హ్యాస్ ఫండమెంటల్ రైట్ టు డూ దాట్. ప్రజల్లోకి వెళ్ళేటువంటి రైట్ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. అతనికి మీరు ఇవ్వాల్సిన సెక్యూరిటీ మీకు ఇచ్చేసి వాళ్ళు తిప్పలాలు పడతారు. సిద్ధం సభలు కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు అప్పుడు జరగని గొడవలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఒక 2,000 మందికి వెన్ లాక్స్ వచ్చి గ్యాదర్ అయినప్పుడు జరగని గొడవలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే సిస్టమాటిక్ అటాక్ ఏదో జరుగుతుందని అర్థము. ఇదంతా కూడా అనవసరమని నాకైతే భావిస్తుంది. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ సజెస్ట్ ద గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ దట్ లా అండ్ ఆర్డర్, పీస్ఫుల్నెస్, సేఫ్టీ, డిబేట్, రాజకీయాలు ఎప్పుడు కూడా డిబేట్ మీద వాదన మీద వెళ్ళాలి తప్ప ఇట్లా క్రైమ్ మీద వెళ్ళటం కరెక్ట్ కాదు.
ఇది కరెక్ట్ కదని నా ఉద్దేశం. ఐ హోప్ ద గవర్నమెంట్ రీథింక్ అండ్ లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.